తెలంగాణ రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లను కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలుపై మంత్రులు, సీఎస్, జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక తూకం లేకుండా ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ధాన్యం సేకరణ జరిగాక పేమెంట్ ఆలస్యం చేయకూడదని కోరారు. రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దని, కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే విక్రయించాలని పొన్నం సూచించారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేశామన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ తమది రైతుల ప్రభుత్వమని చేతుల్లో చూపించామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లను, అదేవిధంగా దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారు, చీఫ్ సెక్రటరీ, అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను ఇక్కడ రుద్రంగిలో ప్రోగ్రాం ఉన్న కారణంగా వేములవాడ నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, అది గన్నె బ్యాగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అధిక తూకం లేకుండా వెంటనే పేమెంట్ వితిన్ 48 hours లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం. ఏదైనా స్థానికంగా అధికారులు కానీ, ప్రజలు కానీ రైతులకు కొనుగోలుకు సంబంధించి వారి ఉత్పత్తిని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనంతగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు రాకున్నప్పటికీ కూడా ఈ సీజన్లో హైయెస్ట్ రికార్డుగా ప్రొక్యూర్మెంట్ పంట కూడా వచ్చింది. మరి దానికి సరైన విధంగా వాటర్ రిసోర్స్ ను ఉపయోగించుకోవడం కావచ్చు, ఫార్మర్స్ అంతా కూడా దానికి సహకరించడం కావచ్చు, ఎక్కడైతే వాటర్ వల్ల పంట ఎండిపోయింది అనేటువంటి అవకాశం లేకుండా, విద్యుత్ కోతతోటి పంట ఎండిపోయిందనే అవకాశం లేకుండా రైతాంగానికి